ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. విద్య ఆవశ్యకత, దాని ప్రాముఖ్యత మరియు నిరుద్యోగ నిర్మూలన, ఉపాధి కల్పన తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహనను కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ రెల్లికుల అభివృద్ధి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘ అధ్యక్షులు కొట్నాన రవి అధ్యక్షతన పారిశ్రామిక ప్రాంతం గాంధీగ్రామ్ కాకరలోవ గ్రామం 63వ వార్డులో ఉన్న SC/ST కమ్యూనిటీ హాల్లో రెల్లి విద్యా సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా పాడేరు తహసీల్దార్ కోన సింహగిరి, KGH అనస్థీసియా MD ఆకుల మహేశ్వరరావు, విశాఖపట్నం BC వెల్ఫేర్ ఆఫీసర్ కోన ప్రసన్న కుమార్, అమరావతి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోన రంగారావు, స్థానిక సంఘం నాయకులు పిన్నింటి జనార్దన్, కెల్లా మురళి, పిన్నింటి శంకర, ఆకుల సింహాచలం, లోకొండ అప్పారావు, మరియదాసు, వడ్డాది శివ, రౌతు నాగేశ్వరరావు, వీరబాబు, కళ్యాణ్, స్థానిక రెల్లి విద్యార్థులు, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు. తొలుత బాబాసాహెబ్ డాక్టర్ BR అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సదస్సుకు హాజరైన అతిథులను సాలువలు, పూల బొక్కేలతో సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సభను అలంకరించిన పెద్దలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని, Group 1 మొదలుకొని Group D వరకు ఉద్యోగావకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలో విశదీకరించారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలో, అనుకున్న లక్ష్యాలను ఎలా సాధించుకోవాలో, నైపుణ్యాభివృద్ధిని ఎలా పెంపొందించుకోవాలో సవివరంగా వివరించారు. ప్రభుత్వ సహకారంతో చిరు వ్యాపారాలను మరియు చిన్న పరిశ్రమలను ఏ విధంగా ప్రారంభించాలో తెలియజేశారు. అంతేకాకుండా విద్యార్థుల అభివృద్ధికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తమ సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని భరోసా కల్పించారు. అనంతరం 150 మంది విద్యార్థులకు పోటీ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ను ఉచితంగా పంపిణీ చేశారు. తదుపరి ఆ సంఘం అధ్యక్షులు కొట్నాన రవి మీడియాతో మాట్లాడుతూ, రెల్లి అనేది SC సామాజిక వర్గాల్లో ఒక 12 పైగా రెల్లి ఉపకులాలు. సో ఇది విద్యా, ఉపాధి, రాజకీయ రంగాలలో వెనకబడి ఉందని 1998లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక ఇచ్చింది. 2008లో ఉషా మెహ్రా కమిషన్ గణాంకాలతో సహా ప్రభుత్వాల ముందు ఉంచింది. సో అన్ని సిఫారసులు ప్రభుత్వాలకి ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వాలు రెల్లి వెనుకబడతానని గుర్తించడంలో విఫలమవుతున్నాయి. ప్రస్తుతం ఇచ్చినటువంటి ఏకసభ్య కమిషన్ మిశ్రా గారికి కూడా రిప్రజెంటేషన్ చేశాం. సార్ మేము అత్యంత వెనుకబడి ఉన్నాము, మా సోషల్ ఆడిట్ని పరిశీలించండి అని చెప్పేసి మేము ప్రభుత్వానికి కూడా మనం నివేదించడం జరిగింది. సో గతంలో జరిగినటువంటి వర్గీకరణ అనేది వర్గీకరణ కాదు, వక్రీకరణ అని యువకులుగా మేము అందరం అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో రిజర్వేషన్ ఇచ్చారు, ABCDలు అన్నారు. ABCDలు అంటే అక్షరాలు కావు, జీవితాలని మీరు చెప్పడం జరిగింది. SCని SCలో రెల్లిని ఏగా చేసినప్పుడు మేము అందరం అనుకున్నాం మమ్మల్ని అత్యంత వెనకబడిన వారుగా గుర్తించారని. కానీ వెనకబడిన వారుగా గుర్తిస్తూనే మాకు 1% రిజర్వేషన్ కేటాయించారు. అలా 1% రిజర్వేషన్ వల్ల యువకులు నష్టపోయాం. రాజ్యాంగపరంగా చూసుకున్నట్లయితే 341 ప్రకారం మేము దశాబ్దాల క్రితమే SCలుగా గుర్తించబడ్డాం. కానీ 1% రిజర్వేషన్ రావడం వల్ల దానికి 2% రోస్టర్ పద్ధతిలో అది ఇవ్వడం వల్ల అది మహిళకు వెళ్తుంది. అంటే పురుషుడి యొక్క రిజర్వేషన్ నిరాకరించబడుతుంది. అది ఎలా సాధ్యం? ఇప్పుడు రాజ్యాంగంలో ఒకరికి నిరాకరించడానికి రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ అది కాదు. సో ఇది ఎంత ఘోరమైన విషయం అంటే, ఇప్పుడు రెల్లి విద్యా సదస్సు ఈరోజు ఏర్పాటు చేస్తూ చాలా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తారు. మేము గతం వర్గీకరణలో మాకు అన్యాయం జరిగింది, ఈ వర్గీకరణలో కూడా 1% రిజర్వేషన్ ఇస్తే మా పరిస్థితి ఏంటి సార్ అని చెప్పి వాళ్ళు అడుగుతున్నప్పుడు మా దగ్గర సమాధానం లేని పరిస్థితి. గతంలో ఉషా మెహ్రా కమిషన్ అయినా, ఇప్పుడు ఇచ్చినటువంటి ముందులో ఇచ్చినటువంటి జస్టిస్ రామచంద్ర కమిషన్ అయినా, అంతకుముందు ఇచ్చిన లోకూరు కమిషన్ అయినా, ఏ కమిషన్ అయినా కమిషన్ ఇచ్చిన నివేదికను ఆధారంగా కదా ప్రభుత్వాలు ముందుకు వస్తాయి. కమిషన్ అనే వ్యక్తులు రాజకీయాలు అతీతంగా, కులాలకు అతీతంగా, అసమానతలకు ఆధారంగా నివేదికలు ఇచ్చినట్టయితే ప్రభుత్వాలకు అర్థమవుతుందని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ కూడా రెల్లి స్థితిగతుల పట్ల ఒక మంచి అవగాహన కలగాలి. ఇంకా అవసరమైతే రెల్లి పేటలకు రండి. కేవలం ఒక ఆఫీసుల్లో కూర్చొని మనం జడ్జిమెంట్ చేయడం కాకుండా రెల్లి పేటలకు వస్తే ఈరోజు పేదరికం తెలుస్తుంది. ఈరోజు విద్యా సదస్సు పెడితే దాదాపు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇలాంటి వెనుకబడతనం ఉంటున్నప్పుడు వెనుకబడతనం ఉన్న వాళ్ళకి ఒకలాగా, అభివృద్ధి చెందిన వాళ్ళకి ఒకలాగా రిజర్వేషన్ ఫలాలు పంచడం అనేది అన్యాయమే. ఇప్పుడు ఇది సుప్రీంకోర్టు తీర్పులో కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఆది ఆంధ్రులు అనేవాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారు, Dలో ఉన్నారు. వాళ్ళకి 1% రిజర్వేషన్ ఇచ్చారు. అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నటువంటి రెల్లీలు ప్రభుత్వాలు ఆలోచించాలి. రెల్లి సామాజిక వర్గాలు అత్యంత వెనకబడి ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా, గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా రీసెంట్గా ఇచ్చినటువంటి వర్గీకరణ తీర్పులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరైతే ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు పొందలేదో, ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో, ఎవరైతే కుల వివక్షకు ఎదుర్కొన్నారో, ఎవరైతే అసమానతలో ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు పెంచమని అడుగుతారు. ఇది కూడా ప్రభుత్వానికి అడుగుతున్నాం. జనాభా దామాసు ప్రకారం కాకుండా
వెనుకబడతనాన్ని, కుల వివక్షతని ఆధారంగా రిజర్వేషన్ ఫలాలు పెంచండి, 5% రిజర్వేషన్ ఇవ్వండి. ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు పొందని కులాలను గుర్తించమని మేము అడుగుతున్నాము. వెనుకబడతనాన్ని ఆధారంగా రిజర్వేషన్ ఫలాలు పెంచాలండి. అదే మేము ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో మేము డిమాండ్ చేస్తున్నాం. యువత ఒకవేళ అలాంటి పరిస్థితి కానీ మళ్ళీ అదే అన్యాయమైన వర్గీకరణ కాకుండా వక్రీకరణ చేస్తే ఖచ్చితంగా మేము కూడా రోడ్ల మీదకి వస్తాం. మా యువతకి రానున్న కాలంలో భవిష్యత్తు కానీ ఇవ్వలేకపోతే యువతకి భవిష్యత్తు ఇచ్చేలా వర్గీకరణ జరగకపోతే ఖచ్చితంగా మేము ఉద్యమిస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం ప్రశ్నించే విధంగా ఉద్యమిస్తాం. ఈ విద్యా సదస్సులో చాలామంది ఆవేదన వ్యక్తం చేసింది ఇదే. మీ విద్యా ఉపాధి రంగాల్లో వెనుకబడతనాన్ని ఉద్దేశించి పెట్టినటువంటి విద్యా సదస్సులో చాలామంది యువత ఆవేదపడింది ఇదే. కాబట్టి ప్రభుత్వానికి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రానున్న కాలంలో రిజర్వేషన్ ఫలాలు పెంచి యువతకు ఉపయోగపడే విధంగా రిజర్వేషన్ ఫలాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? అంటే గతంలో కన్నా ఎక్కువ వచ్చిందా, అదే పర్సెంటేజ్ వచ్చింది? ఇప్పుడు మేము సోషల్ ఆడిట్ జరుగుతుంది. చాలా చోట్ల సచివాలయాల్లో ఎస్సీలు మాల అని రెల్లీలు పడ్డాయి. అదే మాదిగానే పడ్డాయి కొన్ని చోట్ల. ఎక్కువ శాతం ఒక ఉదాహరణకి 50 పైగా ఒక సోషల్ ఆడిట్లో ఒక పబ్లిక్ యొక్క డేటా గల్లంతయింది. సో మరి ఒక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక 15,000 సచివాలయాలు ఉన్నాయి. కనీసం ఒక సచివాలయానికి 50 చెప్పిన మిస్టేక్ జరిగినా దాదాపు 7 నుంచి 7.5 లక్షలు నష్టపోతాం గణాంకాల ప్రకారంగా. సో గత గణాంకాలు తప్పు తడకగా ఉన్నాయి అని సాక్ష్యం చెప్తుంది ఇప్పుడు సచివాలయం ఉన్న గణాంకాలు కూడా. అందుకే రీసర్వే చేయండి. ప్రతి సచివాలయాలకు సుమారు 10 మంది ఉద్యోగులు ఉన్నారు. చాలా సింపుల్, ఒక వారం రోజుల్లో రీసర్వే ఈజీగా చేయొచ్చు. సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా మరొకసారి రీసర్వే చేయాలని ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ ఆడిట్